నమస్తే రాంబాబు. నమస్తే. రాంబాబు గారు, మన లైఫ్లో ఎక్స్ప్రెషన్స్ని, ఫీలింగ్స్ని అసలు మనం ఎంతవరకు రివీల్ చేస్తున్నాం? అవసరానికి మించి చేస్తున్నామా, అసలు అవసరానికి అనుగుణంగా చేస్తున్నామంటారా? మళ్ళీ ఏం చెప్పినా ఒకటే అమ్మా, ఒకటే దగ్గరికి వచ్చేది. మనిషికి ఒకటే అవకాశం ఉంది ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఫుల్ ఫ్లెడ్జ్గా. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి మనిషికి ఒకటే అవసరం ఉందన్నమాట. అంటే అది కూడా మొమెంటరీ కదా, ఆ మొమెంట్లో ఎలా ఉంటే అలా. కానీ ప్రస్తుతం రోజుల్లో మనం తెలియకుండానే ఒక కాంప్లెక్సిటీ అనో, ఆత్మనిర్భరత భావనో, లేకపోతే ఎవరైనా అనుకుంటారని ఒక ఫియర్ తోటో, ఓకే, లేకపోతే నటిస్తే కానీ నేను బతకలేనంటే ఈ సొసైటీలో నేను నటిస్తానే బతకాలి అనేటువంటి ఒక భావంతో ఇన్ని లేయర్స్ వేసుకుని బతుకుతున్నాం మనం. ఒక లేయర్ మీద ఒకటి, ఒక లేయర్ మీద ఒకటి. దానివల్ల మన ఒరిజినాలిటీని కోల్పోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆ లేయర్స్ తీసి చూసామో అప్పుడు మనం ప్లెయిన్గా అర్థం చేసుకోగలము ఆ మొమెంటరీతో ఎలా జీవించగలగాలో. దానికి పెద్ద స్కూల్ అక్కర్లే, ఆ కోర్సెస్ అక్కర్లే. ఆ మొమెంటరీలో జీవించడం అనేది ఈ లేయర్స్ తీయటమే అనమాట. ఎట్లా అంటే మీరు ఎట్లయితే చిన్నపిల్లలను రోజు చూసి నేర్చుకుంటే, అంటే చిన్నపిల్లలను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చక్కగా వాడు కింద పడతాడు, మళ్ళీ దులుపుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడతాడు. వాడు దులుపుగానే వాడు కింద పడంగానే వాడు ఆడవటం కూడా స్టార్ట్ చేస్తాడు. ఆ ఫీలింగ్ ఇమీడియట్గా ఏడ్చేస్తాడు, వాడు గబగబా వెళ్తాడు, వాడికి నవ్వొస్తే నవ్వేస్తాడు. చూస్తే వాళ్ళ పిల్లలు చూస్తే ఆ మొమెంటరీలో గబగబా వెళ్తారు, ఆ చెట్టుని కోస్తారు, టెస్ట్ చేస్తారు. అక్కడ కర్ర పూల పడింది అనుకుని దాన్ని తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని దాన్ని ఇరవాలనుకున్నాను అనుకోండి, తెలియకుండా వాడు తొడ మీద పెట్టి విడుస్తాడు. వాడికి అది సైన్స్, అది యాక్చువల్గా నేచర్ సైన్స్. అది ఇరకలేదు, మళ్ళీ తల మీద పెట్టి విడుస్తాడు. ఎంత బ్యూటీ అంటే వాడికి తెలియకుండానే జరుగుతుంది. అంటే ఆ సైన్స్, మ్యాథ్స్, ట్రిగ్నోమెట్రీ అన్నీ వాడు చేసే పనులు వచ్చేస్తాయి వాడిని. అంటే ఆ మూమెంట్లో వచ్చేటప్పటికు అన్నీ వాడికి సైన్స్ కానీ టెక్నాలజీ అన్నీ కూడా నేచర్ నేర్పించేస్తాయి. వాడికి ఎలా జీవించాలనేది నేచర్ నేర్పించేస్తుంది అనమాట. ఆ టైంలో ఎప్పుడైతే అందుకని చిన్నపిల్లలు పెరిగే కొన్ని ఏమవుతారంటే, పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అది తప్పు, ఇది తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, వాళ్ళు వచ్చారు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నేర్పించాలన్న తాపత్రయంతో వాళ్ళ యొక్క రిథంని పాడు చేస్తాం. వాళ్ళకి చిన్నపిల్లలకి మనము నేర్పించకూడదు, ఫెసిలిటేట్ చేయాలి, అంటే కల్పించాలి, అవకాశాన్ని కల్పించాలి. ఒక పెద్ద ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో వదిలేసాం అనుకోండి, అక్కడ చెట్టు ఉంది, పుట్టు అన్నీ వాడు చూసుకొని వాడు నేర్చుకోగలడు. అంతేగాని అక్కడ మనం ఏం చేస్తామంటే సోఫా సెట్ వేస్తాం, పెద్ద అడ్డంకులు వేస్తాం, పెద్ద కాస్ట్లీ వస్తువులు పెట్టి, రే పడిపోతావు, రే అది పగిలిపోద్ది అని వాడి యొక్క లెర్నింగ్ని అక్కడే తీసి చంపేస్తాం మానసికంగా అనమాట. వాడు ఏదో బొమ్మ మీద పిచ్చిగీతలు గీయాలనుకుంటాడు. అది పిచ్చిగీతలు కాదు, అది మనకి మన దృష్టిలో పిచ్చిగీతలు. వాడు ఏదో చూసాడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అక్కడి నుంచే మన ఎక్స్ప్రెషన్స్ని చంపేస్తున్నాం తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్స్ని ఫ్రీగా చేసుకొని ఫ్రీగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశాన్ని మనం ఇస్తామో, పెద్ద అయిన తర్వాత కూడా వాడు మనస్ఫూర్తిగా నవ్వుతాడు, మనస్ఫూర్తిగా ఏడిపిస్తే ఏడుస్తాడు, మనస్ఫూర్తిగా ప్రేమతో చూపిస్తాడు, ఎక్కడ కల్మషం లేకుండా ప్రతిదాన్ని 100% చేయడం నేర్చుకుంటాడు. దానివల్ల ఏమందంటే ఎప్పటికప్పుడు వాడు క్లియర్ అయ్యి చేస్తుంటాడు కాబట్టి అందుకని వాడి వల్ల ఎవరికి హామ్ ఉండదు. మంచి పౌరుడిగా, మంచి పిల్లలుగా, మంచి అమ్మాయిగా ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు నేర్పిస్తే అమ్మాయి పుట్టి ఆ అత్తగారింటికి వెళ్ళినా కూడా అమ్మాయి చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎందుకంటే అమ్మాయి ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా బతుకుతుంది, సహజంగా బతుకుతుంది, నటించట్లా. ఆ సహజంగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ప్రకృతి ధర్మం ఏంటంటే ఎదుటి మనిషికి కూడా సహజతత్వాన్ని చూపించి ఇదా బతకాలని వాళ్ళు ఒక రోల్ మోడల్ అవుతారు ఎదుటి మనిషికి కూడా. ఎందుకంటే వాళ్ళు సహజంగానే ఉన్నారు. అంటే వాళ్ళు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తున్నారు, కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తున్నారు, కానీ ప్రతి దగ్గర ఒకే రితంలో లేరు, ఆ మొమెంటరీగా ఉన్నారు. ఎప్పుడైనా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు భర్త ఉన్నాడు, ఏదో గబగబా భార్య మంచిగా ప్రేమగా వండింది, గబగబగా ఏదో తినేసి వెళ్ళిపోయాడు అనుకో, పాపం ఆవిడకి ఏమి తెలియదు ఎలా ఉంటుంది లైఫ్, ఇంతే అని ఉంటుంది అనమాట. ఎప్పుడైనా బాగా చేసినప్పుడు, అవి ఎప్పుడైనా బాగా చేయనప్పుడు, వాడు ఉప్పు ఎక్కువయో కారం ఎక్కినప్పుడు అప్పుడు తిడతాడు అనమాట, ఏంది ఈ ఫుడ్ అంటాడు అనమాట. అదే బాగా చేసిన రోజు కూడా చాలా బాగా చేసామని ఎక్స్ప్రెస్ చేసి, బాగా చేయలేని రోజు ఈరోజు ఏంటి ఇలా చేసావు కొంచెం సర్దిద్దుకోవటంటే అప్పుడు ఆవిడ స్పోర్టివ్గా తీసుకుంటుంది దాన్ని. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని ఇంకో విధంగా తీసుకునే అవకాశం ఉంది. ఇంకా అంటే ఆ చిన్న మూమెంట్గా మనకు అనిపించవచ్చు ఒక కోర్ ఎగ్జాంపుల్, అంటే కోర్ అంచు, కానీ ఇది లైఫ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది మానసికంగా. అంతే కదా, ఈయన ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడని చెప్పేసి ఆవిడకు నిరుత్సాహంతో చేసే ప్రతి పని కూడా ప్రేమ లేకుండా చేయటం, ఆ ఎక్స్ప్రెషన్స్ లేకుండా చేయటము, లైఫ్ ఎంత నిస్సారంగా ఉండిపోయి చివరికి అది ఎక్కడో రిఫ్లెక్ట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్య
తీరనటువంటి ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్నదమ్ముల మధ్య రిలేషన్ అవ్వచ్చు, సొసైటీలో ఫ్రెండ్స్ మధ్య రిలేషన్స్ అవ్వచ్చు, ఒక హ్యూమన్కి ఒక జంతువుకి మధ్య రిలేషన్ అవ్వచ్చు, ఒక చెట్టుకి మనిషికి మధ్య రిలేషన్ అవ్వచ్చు. ఏ రిలేషన్ అయినా కూడా అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేసేటట్టు ఉంటేనే ఆ రిలేషన్ సస్టైన్ అయ్యి ఆనందమైన జీవితానికి నాంది అవుతుంది. లేకపోతే ఎప్పటికప్పుడు తొలయకుండానే మనకి డిప్రెషన్ అనేది కొత్త వర్డ్ కనిపెట్టాం, స్ట్రెస్ అని కొత్త వర్డ్ కనిపెట్టాం. నా చిన్నప్పుడు ఎప్పుడు నేను విలేజ్లో బాగా అసలు ఆ వర్డ్స్ మేము వినలేదు నిజంగానే. నేను అసలు తెలుగు మీడియాలో చదివాను. అదే కాకుండా అలాంటి వర్డ్స్ నేను చిన్నప్పుడు సిటీకి వచ్చిన దాకా ఐఎమ్ అండర్ స్ట్రెస్ఫుల్ లైఫ్, లేకపోతే డిప్రెషన్లో ఉన్నాను, నేను లో అయ్యాను అనే వర్డ్స్ మాకు చిన్నప్పుడు తెలియదు అనమాట. ఎందుకంటే విలేజ్లో పెరిగాం, చెట్టు ఎక్కాం, పుట్టు ఎక్కాం, లేకపోతే ఆ కాలంలో ఈదేసాము, లేకపోతే అక్కడ మోటార్ వేసి పంపు వచ్చేది, అక్కడ పెద్ద చిన్న కొలంలా ఉండేది, అక్కడ ఈదేవాళ్ళం, చక్కగా గబగబా వెళ్ళి చింతకాయలు కోసుకునేవాళ్ళం, చింతకాయలు కోసుకునేవాళ్ళం. అంటే ఆ మొమెంటరీగా జీవించేటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు లైఫ్ కూడా అలా ఉండేది. అంటే రిలాక్సేషన్ ఇంపార్టెంట్. దానికి ఏంటంటే ప్రజెంట్ లైఫ్ రిలాక్సేషన్ తీసేసింది మనకి. అందరూ పరిగెత్తాలి అని చెప్పి ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు. బాబు వెనకబడిపోతాం అని చెప్పేసి. అది కాదు లైఫ్. రిలాక్స్డ్ స్టడీ లైఫ్ ఎప్పుడైతే, అంటే మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఎప్పుడైతే గాలి చాలా నెమ్మదిగా వీస్తూ ఉంది, మా గురువు ఎప్పుడు చెప్తాడు ఈ వర్డ్ అనమాట. గాలి ఎప్పుడైతే నెమ్మదిగా వీస్తూ ఉందో, నది ఎప్పుడైతే ప్రవహిస్తుందో చక్కగా, అప్పుడు వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ గాలిని మనం ఎంజాయ్ చేస్తాం, ఆ చప్పుడు నీటి సవ్వడిని ఎంజాయ్ చేస్తాం. అదే గాలి తీవ్రమయ్యి అదే నీళ్ళు ఉధృతమైతే తుఫాను, ప్రళయం వస్తుంది, తట్టుకోలేం. అలానే మన ఆలోచన కూడా ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటుందో మన లైఫ్ రిలాక్స్గా హ్యాపీయెస్ట్గా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఉధృతమైందో ప్రజెంట్ సొసైటీలో అక్కడ అన్నీ తెలియకుండా మన లైఫ్ని మనం నాశనం చేసుకుంటాం. సేమ్ అంతే, గాలి నీరు ఎట్లాగైతే ఉధృతం లేకుండా ప్రశాంతంగా వెళ్తే మన లైఫ్ ఉంటుందో, మన ఆలోచన విధానం ఎప్పుడైతే రిలాక్స్గా స్టడీగా గాలిలాగా నీరులాగా ఎట్లా ఉంటుందో, అదే గాలి నీరు ఎప్పుడైతే ఉధృతం అయితే ఎలా అయితే డిస్ట్రాయ్ అవుతుందో అలాగే మన ఆలోచన డిస్ట్రాయ్ అవుతాం. మన డెవలప్మెంట్ అని పేరు పెట్టుకున్నాం అంతే, ఆ డిస్ట్రాయ్కి అంతే. ఒక బ్యూటిఫుల్ వర్డ్ తగిలించుకున్నాం అంతే. అంటే ఏంటంటే మీరు నిద్ర రావాలని ఏమిటో నిద్రపోవాలంటే నిద్ర కావాలి, ఆ టైంలో ఆకలేసి చక్కగా భోంచేయాలి, ఆ టైంలో నవ్వు వస్తే బాగా నవ్వాలి, డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేయగలగాలి, ఏడుపు వస్తే మనస్ఫూర్తిగా ఏడ్చేయాలి, ప్రేమ చూపించాలి. అది హ్యూమన్ లైఫ్ ఒక బేసిక్ ఒక పర్పస్. కాబట్టి ఆ మొమెంట్లో జీవించి ఆ మొమెంట్ ప్రకారం ఉండిపోయింది. ఆ మొమెంటే డిసైడ్ చేస్తుంది కదా, మళ్ళీ ఆ జడ్జిమెంట్స్ అన్నీ ఉండకూడదు. మీకు అర్థమైంది కదా. అంటే మొన్న నేను పల్నాడు ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి నేను నెల్లూరు ప్రోగ్రామ్ అంటే వెళ్తున్నాను అనమాట. తిరుపతి బస్సు ఎక్కాను. ఎక్కితే నా పక్కన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పాపం ఎవరు పేదవాళ్ళు కూర్చున్నారు. పాపం చూస్తే పాపము వాళ్ళ అల్లుడు చనిపోయాడంట. వాళ్ళు పాపం బస్సు ఎక్కారు, రాత్రి బస్సు. ఆవిడ పెద్దగా ఏడుస్తుంది. ఎవరికైనా ఇంట్లో ఒక కూతురికి చనిపోయినట్టు తెలుసు, ఆవిడ రీచ్ అవ్వాలి పాపం. ఈ లోపల ఎమోషన్స్ తట్టుకోలేరు కదా పాపం. వాళ్ళు అసలే ఇన్నోసెంట్గా ఉంటారు. దాంతోపాటు పాపం ఎవరు అన్నారు అంటే, నేను ఎందుకు పేదవాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఆ వర్డ్ని యూజ్ చేయకూడదు కానీ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నా ముందున్న వాళ్ళు తిడుతున్నారు, కార్లు వెళ్ళొచ్చు కదా, మాకేంటి గోల, కార్లో వెళ్ళొచ్చు కదా మీరు అంటే, వాళ్ళకి ఎఫర్ట్ చేసే స్టేజ్లో లేరు కదా, అందుకు బస్సు ఎక్కారు. యూ షుడ్ రెస్పెక్ట్, యూ షుడ్ కన్సోల్. అవసరమైతే అమ్మా ఏం లేదమ్మా నువ్వు కన్సోల్ చేయాల్సింది పోయి కార్లో వెళ్ళొచ్చు కదా, మా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంది ఏడవటం అని చెప్పేసి సొసైటీ పాపం ఎంత ఆవిడ పాపం అల్లుడు చనిపోయాడు, చిన్న కూతురు పిల్లలు అని చెప్పేసి ఆవిడ పెద్దగా ఏడుస్తుంటే ఎక్స్ప్రెస్ చేసుకొని, అవసరమైతే మనం వెళ్ళి సపోర్టివ్గా నిలబడాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయాలి. పాపం ఆవిడ బాధలో ఉంది అనేటువంటి ఆ ఏడుపును కూడా యాక్సెప్ట్ చేసి, పాపం ఆవిడ బాధలో ఉంది అనేటువంటి జాలిని లేకపోతే ఆ కరుణని మనం చూపించగలగాలని తప్పితే, ఆవిడకి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాం, మేము నిద్రపోలేము, నువ్వు కార్లో వెళ్ళొచ్చు కదా, ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మనం ఎక్కడ ఇరుక్కున్నాం ఒక్కసారి చూడండి సొసైటీలో. అదొక్కటి గమనించాలి అందరూ. లెట్ హర్ క్రై, లెట్ హర్ వామిట్ హర్ ఎమోషన్స్. అదే కదా జీవితం. అంటే ఎలా ఇరుక్కుపోయామంటే, నా పక్క ముందర తను వాట్సాప్లో మెసేజెస్ చూసుకుంటే ఎవరితో నవ్వుతా మాట్లాడుతుంటే తనకున్న ఆనందాన్ని చెడిపేస్తుంది ఆవిడని చెప్పేసి ఆవిడ వాట్సాప్ని గొప్ప తీసేసి ఆవిడని పోయి పెద్దగా తిట్టడం స్టార్ట్ చేస్తే ఐ వాజ్ సో షాక్డ్ అనమాట. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఏమంటే ఆవిడ ఎలా ఉందంటే, నీ పన్ను నువ్వు చూసుకొని ఎవరు అన్నాడు అనమాట. ఓకే, ఆయన అన్నదానికి నాకేం బాధ లేదు, ఆయన ఉన్న కండిషన్ అలా ఉంది, మనం ఏం చేయలేము దానికి. అందుకంటే కాకపోతే నేను అనేది ఏంటంటే, వీఆర్ ద హ్యూమన్స్.
మనుషులు మానవత్వం అనేది ఉండాలి మనకి. కాబట్టి నేను ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ మీరంటే ఎక్స్ప్రెషన్స్కి మెయిన్ కారణం మానవత్వంగా జీవిస్తే అన్ని ఎక్స్ప్రెషన్స్ సమపాలో ఎలా వాటిని ఎక్స్ప్రెస్ చేయాలనేది జీవితం ఆ మూమెంట్గా దాన్ని పండించుకుంటుంది అంతే. దానికి మేము ఎఫర్ట్స్ ఏం చేయగల, దానికి ₹1 ఖర్చు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడవటం కూడా ఒక పెద్ద భారం అయిపోయింది. ఆడవలేము, ఏమనుకుంటారో లేకపోతే ఏడుస్తుంటే అది మనకి డిస్టర్బెన్స్ అయిపోయింది, ఇలా అయిపోయింది కదా. కాబట్టి అందరూ, నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఒకే ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, మనం మనుషులం, పరమాత్ముడు మనకొక్కటే ఆ ఎమోషన్స్ ఇచ్చాడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.